నరసింహస్వామి అవతార సమయం తర్వాత ప్రపంచంలో భయంకరమైన ప్రకంపనలు, గర్జనలు జరిగాయి. ఆ సమయంలో దేవతలు శ్రీహనుమంతుడిని దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: ఓ మహాబలశాలి! నరసింహస్వామి కోపంతో ఉన్నారు. ఆయనను శాంతింపజేయగల శక్తి నీవు మాత్రమే కలవు. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. నేను రామ భక్తుడిని. నరసింహస్వామి అయితే వేరే అవతారం కదా. కానీ దేవతలు చెప్పారు, రాముడు, నరసింహుడు ఇద్దరూ శ్రీమహావిష్ణువు యొక్క అవతారాలే. అప్పుడు హనుమంతుడు వెళ్లి నరసింహస్వామి ముందు నమస్కరించాడు. నరసింహుడు ఇంకా ఆగ్రహంలోనే ఉన్నాడు. తన గర్జనలతో భూమి కంపిస్తున్నది. అప్పుడు హనుమంతుడు భక్తితో చెప్పాడు: ఓ ప్రభూ! మీరు శ్రీరాముడే అని నాకు తెలుసు. మీరు మీ రామరూపాన్ని చూపండి. అప్పుడు నేను ప్రశాంతం అవుతాను. నరసింహుడు చిరునవ్వు నవ్వి కొద్దిసేపట్లో తన రూపాన్ని శ్రీరామరూపంగా మార్చుకున్నాడు. అది చూసి హనుమంతుడు ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. ఆ తర్వాత నరసింహుడు కూడా శాంతించిపోయాడు.